ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ అధికారిగా అవార్డులు అందుకున్న ప్రభాకర్ రావు వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభాకర్ రావు వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే అంశమన్నారు. మంచి ట్రాక్ రికార్డున్న ఒక ఆఫీసర్ అతను ఏం మాట్లాడలేకపోతున్నాడని గౌరవ సుప్రీంకోర్టు అతనిని ఆగస్టు 5 వరకు అతను మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేస్తాడు అని చెప్పినా కూడా అతను 6 సార్లు సిట్ ఆఫీస్కు పోయి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి సిట్ ఆఫీస్కు పోయి మరొక నిందితుడి రూపంలో ఈ ప్రభుత్వం తయారు చేసింది కాబట్టి ఆయనను అక్కడ కూర్చోబెట్టిన ఆయన మొత్తం కూడా కోఆపరేట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాళలేక ప్రతీకారాచ్యతోని ఇలా ఈయనను ఇబ్బంది పెడతా ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించండి. నిజంగా ఎవరైనా పర్సనల్ ప్రయోజనాల కోసం వాడుకుంటే వాళ్ళని శిక్షించండి. కానీ అంతే తప్ప మీడియాకు లీకులు ఇచ్చి వీళ్ళ క్యారెక్టర్ను అసాసినేట్ చేయకండి. సీనియర్ ఆఫీసర్ను, అత్యుత్తమ అవార్డులు తీసుకున్న ఒక ఆఫీసర్ను, క్యాన్సర్తో బాధపడుతూ కూడా ఉద్యోగం చేసిన ఒక ఆఫీసర్ను, ఎంతో గొప్ప గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నమ్మకంగా పనిచేసిన ఆఫీసర్ను, అన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి అవార్డులు తీసుకొని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2 ప్రెసిడెంట్ల దగ్గర అవార్డులు తీసుకొని, కేంద్ర హోంమంత్రి దగ్గర అవార్డు తీసుకున్న ఆఫీసర్ను మీరు ఈడియట్ అంటారా? ఇదేనా మీ మీడియా నేర్పి